Prime Minister Mr. Narendra Modi is always been called a man of action. He has already prepared. మరి కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడిప్పుడే నేతలంతా కూడా రాష్ట్రపతి భవన్కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అమిత్ షా, జయశంకర్, మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా మనం చూసాం సతీ సమేతంగా చేరుకోవడం జరిగింది అక్కడికి. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. ఇక రాత్రి 7:15 మరొక 10 నిమిషాల్లోనే రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి చేత ప్రమాణం చేయిస్తారు. ఇవాళ మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 37 మంది బీజేపీ నుంచి కాగా 12 మంది భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. ప్రతాప్ రావ్ జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. అలాగే మోడీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది దేశాధినేతలు అక్కడికి ఈ కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్, మారిషియస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. ఇక మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మొత్తం 3కి అవకాశం దక్కింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటు తెలంగాణ నుంచి చూస్తే ఇద్దరికి చోటు దక్కింది. బండి సంజయ్ అందులో ఒకరు. అలాగే కిషన్ రెడ్డిని కూడా తీసుకున్నారు మోడీ మరొకసారి. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోబోతోంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండబోతున్నాయి. అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ ను కూడా మరోసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఇక జేడీయూ నుంచి చూసినట్టయితే లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి కూడా ఉండబోతున్నారు.